వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మా ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ మేము గుమగుమలాడే చేపల పులుసుని అప్లోడ్ చేయబోతున్నాం. ఈ చేపల పులుసుకి ముందుగా చేపలు తీసుకొని బాగా వాష్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకొని, తర్వాత ఆనియన్ కళాయిలో ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి బాగా వేగిన తర్వాత కొంచెం కల్లుప్పు వేస్తే హెల్త్కి కొంచెం మంచిది కాబట్టి ఇలాంటి వాటిలో కల్లుప్పు వేసుకుంటే మంచిది. కాబట్టి మొత్తం అన్నీ వేసుకున్నాక బాగా వేగాలి. ఉల్లిపాయలు రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం మేము చేపల పులుసు పెడుతున్నాం. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగ వేగుతున్నప్పుడే మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అందరికీ లైక్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎవరికైనా షేర్ కూడా చేయండి. మీ సపోర్ట్ మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. మధ్యలో చిన్న లైక్స్ కోసం చెప్తున్నాను, ఏమి అనుకోకండి. తర్వాత ధనియాల పొడి, జీరా పొడి కొంచెం, అంటే మనకి ఎంత కావాలంటే అంత కొంచెం వేసుకోవాలి. అవి వేసుకున్నాక అవన్నీ కలిపి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు తీసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలిపి అందులోనే కొంచెంగా పసుపు, కారం కూడా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత మీరు పసుపు, కారం వేసుకోవాలి. ముందు వేయకండి. ఉప్పు అనేది మనం ముందు వేసేస్తాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. టమాటా వేసిన తర్వాత పసుపు, కారం వేయండి. రుచి తగినంత, మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. అంటే ఎవరి ఇష్టం ప్రకారం ఉంటుంది కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకుంటే మీకు నచ్చుతుంది కాబట్టి. ఇది బాగా మొత్తం అన్నీ వేసాక బాగా కలిపేసి దగ్గరికి బాగా టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని ఒకటిగా ఈ గ్రేవీ మీద, అదే మనం ఏదైతే ప్రిపేర్ చేసిన ఆ మిక్చర్ మీద ఒక్కొక్క చేప వేసుకొని ఉంచాలి. ఒకటిగా వేసుకోవాలి. ఈ విధంగా మేము చూపిస్తున్న ఈ విధంగా మీరు చేప అనేది వేసుకుంటే ముక్క అంటే మన లెవెల్గా పెట్టుకోవడానికి అవుతుంది అన్నమాట. పెట్టుకున్న తర్వాత అప్పుడు ఒకేసారి చేపలన్నీ వేసేసుకున్న తర్వాత కళాయి రెండు వైపులు పట్టుకొని ఈ విధంగా పైనుంచి కిందకి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి ఒక 5 minutes అలాగా ఉంచండి. ఉంచిన దీంట్లో మీకు జస్ట్ కొంచెం లైట్గా మునిగినంత వరకు వాటర్ వేసుకోండి. కొంచెం లైట్గా, చేపలంతా కాదు, కొంచెం వాటర్ వేసుకోండి. ఆల్రెడీ మనము చేపల కూర స్టార్ట్ చేస్తున్న ముందే చింతపండుని నానబెట్టుకోవాలి. ఇది చేపల పులుసు కదా, పులుసు కోసం చింతపండు నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ వేస్తే ఒకసారి ఇలాగా కదిపేసి ఆ చేపల పులుసుని దీంట్లో వేసుకోవాలి. మొత్తం ఎంతైతే మనకి పులుపు ఎంత కావాలో అంత మీ చింతపండు నానబెట్టుకొని ఇలా పులుసు అనేది వేసుకోవాలి అందులోకి. ఈ విధంగా అంటే మళ్ళీ చింతపండు చెత్త పడకుండా ఇలా మన చేతులతో వడకొట్టుకొని చేపల పులుసు అనేది చేపల్లో వేసుకొని కొంచెం బాగా మళ్ళీ కదుపుకోవాలి. గరిట ఎక్కువగా పెడితే ముక్కలు అనేవి విడిపోతాయి కాబట్టి మధ్యలో అలాగా కదిపితే సరిపోతుంది. అంటే మొత్తం అంతటికి పులుసు అనేది వెళ్తుంది కదా, అందుకు కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటే మంచిది. మొత్తం కలపాలి. ఈ విధంగా కలుపుకొని అడుగు నుంచి గ్రేవీ కూడా పైకి వచ్చి ఇది అవుతుంది కాబట్టి కొంచెం ఆ విధంగా కొంచెం కలుపుకోవాలి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చేపల పులుసు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు అందరికి ఇంట్లో ఎవరైనా తినకపోయినా కూడా వాళ్ళు కూడా చేపల పులుసుకి ఇష్టపడతారు. కలుపుకున్న తర్వాత అప్పుడు ఇలా ఈ విధంగా బాగా మరగాలి. ముందు అంతా సిమ్లో కొంచెం చేసుకోండి. ఇప్పుడు పులుసు వేసిన తర్వాత హైలో పెట్టుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా కొత్త మరుగుతూ ఉంటే ఆ స్మెల్ వస్తుంది. ఆ మరుగుతున్న టైంలోనే కొత్తిమీర, నెక్స్ట్ కస్తూరి మెంతి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా దగ్గరికి, అంటే గ్రేవీలా చేసుకోకండి, పులుసులాగా కొంచెం వాటర్ ఉంటుంది. కానీ ముక్క ఉడికిపోగానే ఇంకా ఆపేసుకుంటే ఎమ్మి చాలా గుమగుమలాడే చేపల పులుసు మీకు ముందు రెడీ అవుతుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.